తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉండి మండలం కోలమూరు గ్రామంలో భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 200 అడుగుల జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. క్షత్రియ కార్పొరేషన్ మెంబర్ పేరిచెర్ల సుభాష్, ఉండి మండల బీజేపీ అధ్యక్షులు ఎర్ర విక్రమ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు, విద్యార్థులు భారీ జాతీయ పతాకంతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ గాదిరాజు వెంకటేశ్వరరాజు, మండల ప్రధాన కార్యదర్శి మడిచెర్ల సూర్యప్రకాష్, యువ మోర్చా అధ్యక్షులు గాజుల శివ, బీజేపీ మండల కార్యదర్శి చింతాల మహేష్, రుద్రరాజు నరసింహరాజు తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీన భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు తెలియజేశారు. మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో పోస్టర్ను ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. 16వ తేదీ ఉదయం 6 గంటల నుండి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామంలోని హరే కృష్ణ గోకుల క్షేత్రం వారి సమక్షంలో వేడుకలను కోలాహలంగా నిర్వహిస్తున్నామని, అందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. హరే కృష్ణ గోకుల క్షేత్రం సభ్యులు మహాక్రతు దాస మాట్లాడుతూ ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి ఆహ్వానం మేరకు ఈ వేడుకల్లో పాల్గొంటున్నామని తెలియజేశారు. ఉదయం స్వామివారి దర్శనం, లక్ష పుష్పార్చన, ఊంజల సేవ, మహామంగళ హారతి, నామ సంకీర్తన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వేడుకల కమిటీ సభ్యులు కంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి, దాయన చంద్రాజీ, పైడిరాజు మాట్లాడుతూ బాలలకు మధ్యాహ్నం 12 గంటల నుండి అనేక పోటీలు నిర్వహిస్తున్నామని, శ్రీకృష్ణుని వేషధారణలు, చిత్రలేఖనం, స్వామి కీర్తనలు ఇత్యాది పోటీలు నిర్వహిస్తామని, అనంతరం విజేతలకు బహుమతులు అందజేస్తామని అన్నారు. మరిన్ని వివరాలకు 98491 33457, 94403 42699, 94408 95404 నంబర్లకు సంప్రదించాలని కోరారు. 16వ తేదీన ఆగస్టు 16వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంలో మన భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఆనందరాజు ఫౌండేషన్ వారు, హరికృష్ణ గోకుల మఠం విజయవాడ వారు కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చినందుకు వారి విజయవాడ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా కృష్ణాష్టమి మనం జరుపుకోవాలని ఆనంద ఫౌండేషన్ వారికి నిర్ణయించడం జరిగింది. దానికి వారు సహకరిస్తున్నారు కాబట్టి వారికి ప్రణామాలు తెలుపుతూ, ముఖ్యంగా స్వామీజీ ఒకటి నుంచి విజయవాడ నుంచి వచ్చారు, వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, వారి ఆధ్వర్యంలో ఆనంద ఫౌండేషన్ ఫంక్షన్ హాల్లో శ్రీకృష్ణ మన కార్యక్రమాన్ని ముఖ్యంగా దర్శనం, శ్రీకృష్ణ రాధాకృష్ణ దర్శనం, అలాగే లక్ష పుష్పార్చన, అలాగే ఉజ్వల సేవ, మంగళహారతి సాయంకాలం ప్రజలందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా కోరుతూ, అలాగే భారతీయ విద్యాభవన్ పిల్లలు కూడా విచ్చేసి వారి యొక్క ప్రతిభని
అలాగే వాళ్ళ యొక్క డ్రెస్సులు, అలాగే పాటలు, అనేక ఉత్సవాలలో దీంట్లో పాల్గొనడానికి మరి యొక్క పిల్లలు కూడా పాల్గొంటారు. మిగతా స్కూల్స్ కూడా పాల్గొనాలని కోరుతూ భీమవరం ప్రజలందరూ వచ్చి సత్కారాన్ని చేయవలసి ప్రసాదం తీసుకోవాలని కోరుతూ. ఆనంద ఫౌండేషన్ విశ్వనాథ్ గారు చైర్మన్. సో వాళ్ళు ప్రతి సంవత్సరం చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సో ఈసారి కృష్ణ జన్మాష్టమి 16 ఆగస్టుకి వచ్చి మన ఇక్కడ భీమవరంలో చేస్తే చాలా బాగుంటుంది. సో వాళ్ళు మనకి పిలిచారు అండ్ మనం వాళ్ళ సపోర్ట్తో ఇక్కడ జస్ట్ వాళ్ళకి హెల్ప్ చేసి మంచిగా పెడుతున్నాం. మీ అందరికీ రిక్వెస్ట్, ఒక వెల్కమ్. మీరు అందరూ వచ్చి భగవంతుడికి దర్శనం, ఉయ్యాల సేవ, భగవంతుడికి మహాప్రసాదం, తర్వాత రకరకాల యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇవన్నీ కార్యక్రమాలు పొద్దున్న 6 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. సో పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6-6:30 వరకు జరుగుతూ ఉంటుంది. సో మీరు అందరూ వచ్చి భగవంతుడు ఆశీస్ బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చండి. ఆ రోజు మన పెద్ద స్వామీజీ, ఆయన ప్రెసిడెంట్ గారు, ఆయన కూడా వస్తారు. ఆయన ఆశీస్ వచనం చెప్తారు. మనకి ఇక్కడ పిల్లవాళ్ళ కోసం విశ్వనాథ్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ నెల 16వ తారీఖు శనివారం ఆగస్టు మరి ఉదయం 6 గంటల నుంచి కూడా ఆనంద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఆనంద హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి కూడా సర్వదర్శనం ఉంటుంది. అనంతరం అభిషేకం, ఊంజలి సేవ, లక్ష పుష్పోత్సవం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉంటాయి. ఆగస్టు 16వ తారీఖుని మన కృష్ణాష్టమి అనేటువంటిది అక్షయ పాత్ర వారిని కూడా గెస్టుల కింద పిలిచి వారి ప్రసంగం, స్వామీజీలు కూడా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా ఆనంద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి కృష్ణుడిని ఆ రోజు దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతారు. శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమ వైభవాలన్నీ కూడా ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో ఉద్దరాజు ఫంక్షన్ హాల్లోను, ఆనంద ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని 16వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి కూడా సాయంత్రం వరకు వైభవంగా జరపడానికి నిర్ణయం జరిగింది. హరే కృష్ణ గోకుల క్షేత్రం వారి యొక్క నేతృత్వంలో ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమాలు, తర్వాత దర్శనం, కృష్ణ దర్శనం, లక్ష పుష్పార్చన, ఊంజల సేవ, మహామంగళహారతి, నామ సంకీర్తనం, ప్రసాద వితరణం, ఇవన్నీ కూడా జరుగుతాయి. పిల్లలకు కూడా చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, ఆనంద ఫంక్షన్ హాల్లో జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేయవలసిందిగా మరొకసారి ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి తరఫున కోరి ప్రార్థిస్తున్నాం. హరే కృష్ణ గోకుల క్షేత్రం వారి ఆహ్వానం మేరకు భీమవరం ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన శనివారం నాడు ఉదయం నుంచి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు ఉదయం నుంచి రాత్రి వరకు జరుగుతాయి. విద్యార్థులకు కాంపిటీషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా ఇవాళ అక్షయ పాత్ర అనే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా మరి ఉద్దరాజు ఫౌండేషన్ వారు చేయడం చాలా గొప్ప విషయం. భక్తులందరూ కూడా శనివారం ఉదయం నుంచి సాయంత్రం కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుకుంటూ శ్రీకృష్ణ గోకుల క్షేత్రం మరియు ఆనంద ఫౌండేషన్ భవన్స్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్నపిల్లలకి పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణ వేషాలు 12:30 నుంచి 3 వరకు, డ్యాన్స్ కాంపిటీషన్, పెయింట్ కాంపిటీషన్, శ్లోక కాంపిటీషన్ కూడా జరుగుతున్నాయి. 12 నుంచి 3 వరకు, 3 నుంచి 5:30 కూడా కాంపిటీషన్లు జరుపుతున్నారు. ప్రతి ఒక్క చిన్నపిల్లలు వాళ్ళు ఎంకరేజ్ చేయడం కోసం హరే కృష్ణ గోకుల క్షేత్రం వాళ్ళు, ఆనంద ఫౌండేషన్ భవన్స్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ పార్టిసిపేట్ చేసి పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సింది కోరుతున్నాను. ఆర్టీసీ స్థలాలను లూలు షాపింగ్ మాల్ కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 137 ను రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని, ఆర్టీసీ ఆస్తులు కాపాడుకునేందుకు ఆర్టీసీలోని అన్ని సంఘాలు ఉద్యమంలోకి వస్తామని, ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని కాపాడుకునేందుకు రాష్ట్ర నాయకత్వం నుండి ఏ పోరాటాలకు పిలుపు వచ్చినా సిద్ధంగా ఉంటామని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ పశ్చిమ గోదావరి జిల్లా రీజియన్ కార్యదర్శి అల్లం సత్యనారాయణ తెలియజేశారు. భీమవరం ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా రవాణా సంస్థ ఆస్తులు ప్రైవేటు వ్యాపారవేత్తలకు దారదత్తం చేస్తున్న చర్యలను ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డునున్న గవర్నర్పేట 1, 2 డిపోలు
పాత బస్టాండ్ స్థలం 400 కోట్ల రూపాయలు విలువ చేసే 4.15 ఎకరాలను లూలు షాపింగ్ మాల్ కు ప్రభుత్వం కట్టబెట్టి ఆ డిపోలు మూసేసి 200 బస్సులను 1100 మంది ఉద్యోగులను ప్రజలకు దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం విజయవాడ ఆర్టీసీ ట్రైనింగ్ కళాశాల స్థలం 29 ఎకరాలను హెచ్ఏఎల్ కంపెనీకి కట్టబెట్టారని, దానికి ప్రత్యామ్నాయంగా ఇస్తామన్న స్థలం నేటికి ఇవ్వలేదని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా డిఏ బకాయిలు ఇవ్వలేదని, 12 పీఆర్సీ ఇవ్వలేదని, ఐఆర్ లేదని ఆయన విమర్శించారు. ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నామని, విద్యుత్ బస్సులు కొన్ని డిపోలు ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రభుత్వం వెళుతుందన్న వార్తలు వస్తున్నాయని, దీన్ని ఎదుర్కొంటామని ఆయన హెచ్చరించారు. గాజువాక డిపోను విక్రయించే ఆలోచన విరమించుకోవాలని, కొత్త బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీలో రిక్రూట్మెంట్ జరిగితేనే మహిళలకు ఉచిత బస్సు విజయవంతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. భీమవరంలోని స్టాఫ్ క్వార్టర్స్ ను బలవంతంగా ఖాళీ చేయించారని, ఆ స్థలాన్ని అమ్మేస్తారన్న వార్తలు వస్తున్నాయని, తిరిగి అక్కడ స్టాఫ్ క్వార్టర్స్ నిర్మించి ఇవ్వాలని, లేని పక్షంలో యాజమాన్యం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ నాయకులు ఎంఆర్పీ రాజు మాట్లాడుతూ ఆర్టీసీని పరిరక్షిస్తామని, కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి ఆర్టీసీ ఉద్యోగులు ఓట్లేసి గెలిపించారని, ఏడాదిన్నర దాటిందని, తమకిచ్చిన ఒక్క వాగ్దానం కూడా నెరవేరలేదని విమర్శించారు. ఆర్టీసీ స్థలాలను 99 ఏళ్లకు లీజుకిచ్చే ప్రతిపాదనలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం సీతారాం ప్రసాద్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే ఏమవుతుందో ముఖ్యమంత్రి చంద్రబాబుకు గత అనుభవమేనని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు చినమలి శ్రీనివాసులు, బి అరుణ, కెఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఇలాగా ఏదైతే పెద్ద పెద్ద సిటీలు లేకపోతే కార్పొరేట్ సెంటర్లు అయితే ఉన్నాయో వాటితో పాటు వర్క్ షాపుల దగ్గర ఉన్నట్టు ఆర్టీసీ ఆస్తుల్ని ఈ ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కొన్ని చోట్ల కట్టబెట్టడం జరిగింది. అలాగే ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి దగ్గర 1,00,000 మంది కార్మికులకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కానీ లేకపోతే కార్మికుల సమస్యలు కానీ అనేక సమస్యలు పెండింగ్ ఉన్న మీదట ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్కి ముఖ్య అతిథిగా ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి అల్ల సత్యనారాయణ గారు, అలాగే జోనల్ నాయకులు ఎంఆర్పి రాజు గారు, అలాగే జోనల్ నాయకులు కెఎస్ రాజు గారు, అరుణ్ గారు, డిపో సెక్రటరీ చిరుమల శ్రీనివాస్ గారు, సిపిఐ నాయకులు ఎం సీతారాం గారు ఆదర్శపడడం జరిగింది. దాంతోపాటు ఇంకా మిగిలిన కార్యక్రమాలు ప్రభుత్వం కార్మికులకి అధికారంలోకి రాకముందు మా పూర్తి ఏపీటీటీడీ ఎంప్లాయీస్ అందరం పూర్తి మద్దతు తెలియపరిచాం. సంతృప్తిగా గెలిపించుకున్నాం. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీ ఉద్యోగస్తులందరినీ కడుపులో పెట్టి చూసుకుంటాం, మీకు రావాల్సిన బకాయిలన్నీ దశల వారీగా తీర్చి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, మీరందరూ కొద్దిగా ఓపిక పట్టండి అని చెప్పారు. అందులో భాగంగా మేము చాలా సంతృప్తి చెంది పూర్తిగా కూటమి ప్రభుత్వానికి మాట తప్పకుండా మిమ్మల్ని బలపరిచి గెలిపించుకున్నాం. మీరు వచ్చిన తర్వాత ఈరోజు ఏదైతే తలపెట్టారో దశల వారీగా ఆర్టీసీ భూముల్ని 99 సంవత్సరాలు లీజుకి ఇవ్వడానికి ఏదైతే సన్నాహాలు చేసుకుంటున్నారో దయచేసి మమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటాం, మా కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్న మీరు దయచేసి పునరాలోచించి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో కొంచెం ఇంకోసారి ఆలోచించి విరమించుకుంటే మేము అందరం చాలా సంతోషించి ఆనంద భాష్యాలతో మీకు హర్షధ్వనాలు తెలియపరుస్తామని మేము చాలా సిద్ధంగా ఉన్నాం. అది మీరు ఖచ్చితంగా గుర్తించాలి. మా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా జిల్లాల వారీగా, జోన్ల వారీగా ఈ ఏదైతే 99 సంవత్సరాల లీజు కార్యక్రమం చేపట్టిందో ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి మంచి మనసును కలగజేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల్లో లభ్యమయ్యే సహజ సిద్ధమైన వనరులను సద్వినియోగం చేసుకుంటే గ్రామీణ యువత ఎన్నో స్వయం ఉపాధి పథకాలు చేపట్టవచ్చునని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు పేర్కొన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ కేంద్ర ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో కాళ్ల మండలం జక్కరం గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఎస్టీఐ హబ్
ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ జి హరీష్ కుమార్ వర్మ అధ్యక్షత వహించారు. స్వయం ఉపాధి పథకం చేపట్టే వారికి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సాంకేతికంగా శిక్షణ అందించడం జరుగుతుందని అన్నారు. వీటి ద్వారా విస్తారంగా పెరిగిన ఆక్వా రంగంలో ఉపాధి పొందవచ్చునని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్టీఐ హబ్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ జి హరీష్ కుమార్ వర్మ మాట్లాడుతూ పెదమిరం, కోపెల్లె, జక్కరం గ్రామాలను ఎంపిక చేసుకుని ఈ గ్రామాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి శిక్షణ అందించాలని తమ ప్రాజెక్టు లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కె పద్మావతి, కార్యదర్శి బి శ్రీనివాసరావు, ఎస్టీఏ హబ్ కో ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ సిహెచ్ రామభద్రిరాజు, వెట్ సెంటర్ ప్రొఫెసర్ ఎన్ శివకిషన్ తదితరులు పాల్గొన్నారు. అంటే పౌల్ట్రీ ఫీడ్ కానీ పౌల్ట్రీ దానా, క్యాటిల్ కి దానా అంటే కోల్డ్ మేతలో అవి తయారు చేయడం. 3 నీళ్లు టెస్ట్ చేయడం, వాటర్ టెస్టింగ్ అనమాట. ఇప్పుడు చెరువులు అవి ఉన్నాయి కదా, వాటర్ క్వాలిటీ టెస్ట్ చేయాలి. ఈ 3 రకాల స్కిల్స్ లో మీకు ఏది నచ్చితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి ఏంటి అనేది అంతా మేమే నేర్పిస్తాం. ఇప్పుడు ఫిష్ నుంచి ఆయిల్ ఎలా తీయాలి అన్నీ కూడా మిషనరీ మా కాలేజీలో ఉంటుంది. మా కాలేజీ అక్కడికి తీసుకొస్తే అక్కడ ఆయిల్ తీసిస్తారు. మళ్ళీ మీకు ఇంకోటి మీకు అందరికీ నేర్పుతారు. మీ అందరికీ కూడా ఈ 3 ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన స్కిల్ సెలెక్ట్ చేసుకుంటారు. మీకు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో మీరు ఎంచుకున్న స్కిల్ నేర్పుతారు. మీకు బాగా నేర్పి ఇప్పుడు ఆయిల్ వస్తుంది, ఫిష్ ఆయిల్ వచ్చేసాక మళ్ళీ ఏం చేయాలంటే అని మీరు అడుగుతారు కదా. అదే అది ఎవరికి అమ్మాలి, ఎలా మార్కెట్ చేయాలో కూడా వాళ్ళంతా వాళ్ళే మనం ఏం చేసి సంపాదించవచ్చు అనే ఆలోచన రేకెత్తించడం కోసం గవర్నమెంట్ ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టింది అన్నమాట. ఉద్యోగాల పరిస్థితి చూస్తే ఇదివరకైతే నేను దేవరం చదువుకున్నాను డిఎన్ఆర్లో. నాకు తెలిసిన వాళ్ళందరిలో కూడా తండ్రులు వ్యాపారానికి ఉద్యోగాలు చేసేవారు. తల్లులు ఇంట్లోనే మొత్తం కుటుంబానంతా నడుపుకునేవారు. ఈరోజు ఇంట్లో మగ ఆడపిల్లలు సంపాదిస్తే కానీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయలేని పరిస్థితి. పిల్లల్ని వ్యవహారంలో మంచి స్కూల్ చదివించుకోవాలంటే సంపాదన సరిపడలేదు, ఎందుకు సంపాదించాల్సి వస్తుంది. సరే ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేస్తూ దానికి ఏదైతే మనం సొల్యూషన్స్ చెప్పాలనుకున్నామో దాని గురించి ఈ ప్రాజెక్ట్ రాయడం జరిగింది. అందులో ఫస్ట్ ఒకటి పశువుల దానా మరియు పౌల్ట్రీ దానా తయారు చేయడం. ఈ చుట్టుపక్కల ఉన్న బోర్డుల్లో కాలువల్లో ఎక్కువ డక్వీడ్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుందంటే అది సోయా రీప్లేస్ చేసి దాని ప్లేస్ లో డక్వీడ్ పెట్టి పశువుల దానా మరియు పౌల్ట్రీ దానా తయారు చేయడం. ఈ మెషినరీ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించి మీరు దానా తయారు చేసి సొంతంగా వ్యాపారం చేయడం జరగాలి. అది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. రెండోది, ఈ చుట్టుపక్కల ఎక్కువ చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉన్నాయి. అందులో ఎప్పుడు వాటర్ పారామీటర్స్ మారిపోతూ ఉంటాయి. దానివల్ల చేప మరియు రొయ్యి గ్రోత్ యొక్క మారుతూ ఉంటుంది. దాన్ని అనలైజ్ చేయడం కోసం మేము ఒక పరికరాన్ని ఇస్తాం. ఆ పరికరాన్ని ఉపయోగించి మీరు ఎప్పటికప్పుడు వాటర్ క్వాలిటీ పారామీటర్స్ రైతులందరికీ అందించడం జరుగుతుంది. దీని ప్రస్తుతం బీహార్ వెళ్ళి వాటర్ టెస్టింగ్ చేయడం జరుగుతుంది. దాన్ని లేకుండా మీకు మీరే ఈ ఒక పరికరాన్ని మేము కనిపెట్టడం జరుగుతుంది. దాన్ని ఎలా ఉపయోగించి మీకు ట్రైనింగ్ ఇవ్వడం మా కాలేజ్ ఒక రకమైన స్కిల్ అంటే వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు 3 ప్రోగ్రామ్స్ ఇచ్చారు, అంటే 3 విధి విధానాలకు చెప్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అందులో మనకి ఏది సూట్ అవుతుందో మన ప్రిన్సిపల్గా చెప్పినట్టు అందులో మనకి ఏది నచ్చుతుందో అనేది ప్రతిదానికి కూడా ఒకేసారి ఏది ఎక్కువ రాదండి. ₹1 స్టార్ట్ చేస్తేనే మీకు 10 రూపాయలు రోజు రూపాయి వస్తుంది, లేకపోతే 10 పైసలే వస్తుంది. ఆ 10 పైసలు 10 రోజులు చేస్తేనే కదా మనకి ₹1 అవ్వచ్చు, ₹10 అవ్వచ్చు. అది ముఖ్యంగా ఎలాగైతే వెళ్తే బాగుంటుంది అనేది. విద్యతో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, పెర్మెస్ రంగప్రసాదరాజు అన్నారు. మంగళవారం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్ చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన మెరిట్ విద్యార్థిని ఏ శైలజకు 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు కాలేజీ ప్రిన్సిపాల్ ఏలూరుపాటి
రామలక్ష్మి అధ్యక్షత వహించారు. సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ముదునూరి శివరామరాజు, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజులు మాట్లాడుతూ మెరిట్ విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వడంలో లయన్స్ క్లబ్ ముందుంటుందని అన్నారు. ఎస్పీఏ రిటైర్డ్ మేనేజర్ ఇందుకూరి గజపతిరాజు మాట్లాడుతూ గురు శిష్య సంబంధాలు పలుచబడుతున్నాయని అన్నారు. దాతలు ముదునూరి సూర్యకుమారి, ముదునూరి శివరామరాజు, ద్వారంపూడి నారాయణరెడ్డి, సత్య బ్రహ్మారెడ్డి, ఇందుకూరి గజపతిరాజులు ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కలిదిండి సీతారామరాజు, సూర్యకుమారి, అధ్యాపకులు, విద్యార్థులను పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శైలజకు ఆర్థిక సహాయం చేయటం జరిగింది. ఈ ఆర్థిక సహాయానికి ముఖ్య కారకులు ఇక్కడ లెక్చరర్గా పనిచేస్తున్న సూర్యకుమారి మేడం గారు, అలాగే శివరామరాజు గారు, అలాగే మనకి సత్య బ్రహ్మారెడ్డి గారు, దోరపూడి నారాయణ రెడ్డి గారు, అలాగే గజపతిరాజు గారు ముందుకు వచ్చినందుకు వారిని ముందుగా అభినందిస్తున్నాను. విద్య అనేది సమాజంలో చాలా గొప్పది. వైద్యం, విద్య రెండు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి. అందువల్ల మనకి విద్య యొక్క ఆవశ్యకత ప్రతి ఒక్కరూ గుర్తించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే విద్య ప్రథమ కారణం అని అందరూ గ్రహించాలని ఈ సందర్భంగా మా పాఠశాల ఆవరణకి వచ్చి లయన్స్ క్లబ్ వారు మా ఇంటర్మీడియట్ విద్యార్థిని యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఇంగ్లీష్ మేడం ముదునూరి సూర్యకుమార్ గారి ద్వారా ఆ అమ్మాయి యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని వాళ్ళకి ఆర్థిక సహాయం ఇవ్వడానికి వచ్చినందుకు లయన్స్ క్లబ్ వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే మా పాఠశాలలో సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ కూడా మాకు కొబ్బరి చెట్లు నాటడానికి వచ్చి మా పాఠశాల ఆవరణలో పచ్చదనాన్ని పెంచారు. ఇటువంటి కార్యక్రమాలు మరింతగా చేయాలని చెప్పి ఉండి లయన్స్ క్లబ్ వారిని కోరుకుంటున్నాను. లయన్స్ క్లబ్ తరఫున ఉండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్ చదువుతున్న ఆకేటి శైలజకి మరి ముదులు సూర్యకుమార్ గారు, దోరపూడి నారాయణ రెడ్డి గారు, సత్య బ్రహ్మారెడ్డి గారు, ఇందుకూరు గజపతిరాజు గారు 25,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆమె 10th క్లాస్లోనూ మంచి ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మండలంలో. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా 460 పైన మార్కులు సంపాదించింది. తన వల్ల ఉండి హై స్కూల్లో ఈ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కూడా ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి సహాయం అందలేదు. మరి ఇవన్నీ చూసి మా లయన్స్ క్లబ్ టీం అందరం కూడా తనకి ఏదో మనం సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ వచ్చి తనకు కొంత ఆర్థిక సహకారాన్ని అందించారు. వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి వీరిని చూసి మిగతా వారందరూ కూడా వారు కూడా ఎవరైనా ఆర్థికంగా వెనుకబడి ఉంటే వారికి కూడా మేము సహకారం అందిస్తాము. అట్లాగే ఆ అమ్మాయి డిగ్రీ చదువుకున్నప్పుడు కూడా శైలజకి మేము సహకారం అందిస్తామని మన లయన్స్ క్లబ్ బృందం హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కష్టపడి చదివి పైకి రావాలి, మంచి ఉన్నత స్థానానికి రావాలని కోరుకుంటూ నన్ను గుర్తించి ఈ రోజున ఈనాటి సమావేశంలో నాకు ఆర్థిక సహాయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఇంతమంది జాయిన్ అయ్యారు, కానీ వీళ్ళకి ఫస్ట్ రాగానే లెక్చరర్స్ లేక చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను అప్పుడు అనుకున్న మాట ఏంటంటే వీళ్ళు నా మార్కులు బట్టి వచ్చారు, కానీ వీళ్ళకి ఇప్పుడేమో లెక్చరర్స్ లేరు. వాళ్ళందరూ అడిగేవారు, అక్క ఏంటక్క నిన్ని మార్కులు చూసేస్తేనేమో మాకు ఇక్కడ లెక్చరర్స్ లేరని బాధపడినప్పుడు కూడా మన ఉండి గ్రామ ఎమ్మెల్యే గారు కూడా దాన్ని గ్రహించి మనకి లెక్చరర్స్ని వేరే ప్రైవేట్ కాలేజెస్ నుంచి లెక్చరర్స్ని పంపించడం జరిగింది. ఈ సమావేశం తరపు నుంచి కూడా ఎమ్మెల్యే గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ క్లబ్ ద్వారా ఎంతో మంది నాలాంటి విద్యార్థులకు ఎంతో మంది సేవ అందించాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఏ ఒక్కరు కూడా ఎటువంటి ఆడపిల్ల అనే భావం అనేది లేకుండా, ప్రతి ఆడపిల్ల ఇంట్లో కూర్చోవాలి అన్న భావం అనేది లేకుండా, ఆడపిల్ల మగపిల్ల అనేది తేడా అనేది లేకుండా, ఆడపిల్ల ఏ రంగంలో కూడా తక్కువ కాదు అని చూపించే విధంగా ప్రతి రంగంలో కూడా ఆడపిల్లలందరూ కూడా ముందుకు సాగాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనుకున్న లక్ష్యాలను సాధించే వరకు ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలి. ఆదిత్య డిగ్రీ కళాశాల అచీవర్స్ డేలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం నియోజకవర్గంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. 400 అడుగుల భారీ జాతీయ జెండాతో భీమవరం తిరుమల విద్యార్థుల ర్యాలీ, జెండా ఊపి తిరంగా ర్యాలీని ప్రారంభించిన డిప్యూటీ కలెక్టర్ నారాయణరెడ్డి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల జీవనోపాధి కోల్పోతాం, ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలంటూ భీమవరం కలెక్టరేట్ వద్ద ఆటో డ్రైవర్ల నిరసన, కలెక్టర్కు వినతి పత్రం అందజేత.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.